దేని విలువైనా సరే దగ్గరుండి అస్సలు తెలియదని అంటారు కదండీ! అది నిజమేనండి. మనిషి విలువైనా సరే, వస్తువు విలువైన అది మన దగ్గరున్నంత సేపు దాని విలువే తెలియదనమాట. ఎందుకన్నాను ఈ మాట అంటే, ఇదిగోండి ఇక్కడ నేను కిరాయికి ఉన్నప్పుడైతే మా ఇంటి ముందే కూరగాయలు ఉండేదనమాట. ఇంకా మా వారిని అడగాల్సిన పని ఉండేది కాదు. నేనే కూరగాయలు తీసుకునేదాన్ని. ఏం కావాలంటే, ఇంకా అది నాకు నచ్చిన కూరగాయలు తీసుకొని వండేసేదాన్ని. ఇక్కడ కూరగాయలు ఎదురుంగా ఉండేటివి అనమాట. ఈ అమ్మాయి పేరు శ్రీలత. ఇంకా ఈ అమ్మాయిని పిలిచేసి శ్రీలత అని పిలవగానే వచ్చేదనమాట. ఏంటండి అని అడిగితే నాకు ఏ కూరగాయలు నచ్చుతాయో ఆ కూరగాయలు చెప్పగానే తనైతే ఇలా కవర్లో తీసుకొచ్చి అయితే తగిలించేదండి. ఇంక ఈరోజైతే నేను టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే చెప్పాను. చెప్తే తనైతే ఇదిగోండి తీసుకొచ్చి అయితే ఈ ఉక్కుకు అయితే తగిలిచ్చేసింది తాడుకి. నేను అవి పైకి లాగేశానండి. అప్పుడు అనిపించింది నాకు, అంటే సొంత ఇంటికి వచ్చాననుకోండి ఇప్పుడు, అప్పుడు నేను చెప్పగానే అమ్మాయి అయితే టక్కున కూరగాయలు ఇచ్చేది. నాకు నచ్చిన కూరగాయలు తెచ్చేసి నేను వండుకునేదాన్ని అనమాట. ఇది టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర కోసం అనమాట. టమాటా, పచ్చిమిర్చి చాలా బాగుంటుంది కదండి ఇలా ఫ్రెష్గా ఉంటే. ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట, ఏమని సొంత ఇంటికి వచ్చిన తర్వాత దేని విలువైనా దగ్గరుంటే తెలియదంటే ఇదేనేమో అనుకునేదాన్ని. నైట్ 11 దాకా ఉంటారండి వాళ్ళైతే. ఎప్పుడు కూరగాయలు కావాలన్నా ఇచ్చేది.